డిసెంబర్ 25వ తారీఖున 1కి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా. ఆది సాయి కుమార్ గారి నుంచి శంబాల సినిమా వచ్చింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ నుంచి ఛాంపియన్ సినిమా వచ్చింది. ఇక హర్రర్ ఎలిమెంట్స్తో ఈషా అనే సినిమా వచ్చింది. ఈ 3 సినిమాలతో పాటుగా మంగపతి శివాజీ గారి నుంచి దండోరా అనే సినిమా కూడా వచ్చింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ 4 సినిమాల్లో ఏది బెస్ట్, ఏది వరస్ట్, ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగోలేదు, ఈ వీకెండ్కు ఫ్యామిలీతో సహా చూడదగ్గ సినిమా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా దండోరా సినిమా రివ్యూతో మొదలు పెడదాం. ఈ సినిమా ఎలా ఉంది అన్నది చెప్పుకునే ముందుగా సింపుల్గా ఓ రియల్ లైఫ్ ఘటన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిన కథే మిర్యాలగూడ ప్రణయ హత్య ఘటన గురించి తెలుసు కదా. కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో మారుతిరావు అనే ఓ బడా వ్యాపారవేత్త అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి దళితుడైన ప్రణయ్ను హత్య చేయించాడు కదా. 2018 సంవత్సరంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత బాధితుడి కుటుంబం ఎంత ఎఫెక్ట్ అయిందన్నదే మీడియా చూపిస్తూ ఉంటుంది. అయితే రూపాయికి 2 ముఖాలు ఉన్నట్టుగా ఇలాంటి దారుణం జరిగిన కుటుంబంలోనే కాదు, చేయించిన కుటుంబం కూడా బాగానే ఎఫెక్ట్ అవుతుందన్నది పచ్చినిజం. మారుతిరావు ఆత్మహత్య ఉదంతమే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటి వరకు పరువు హత్యల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే మొట్టమొదటిసారిగా పరువు హత్యకు పూనుకున్న వ్యక్తి కుటుంబం ఎంత ఎఫెక్ట్ అయింది, ఈ ఘాతుకానికి పూనుకున్న వ్యక్తి జీవితం ఎలా మారిపోయింది అన్న కాన్సెప్ట్తో దండోరా సినిమాను తీశారు. ఓ అగ్రకుల వ్యక్తిని తన సొంత కులపోళ్లే కుల బహిష్కరణ చేయటం అన్న కాన్సెప్టే ఈ దండోరా సినిమాలో సరికొత్తగా ఉంటుంది. ఈ సినిమా కథ కూడా చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఓ చావుతో ఈ సినిమా కథ ఆరంభం అవుతుంది. మీ నాన్న చనిపోయాడు, నిద్రలోనే కన్ను మూశాడు అంటూ ఓ రోజు పొద్దున్నే జిహెచ్ఎంసీలో ఉద్యోగిగా పనిచేస్తున్న నందుకు ఫోన్ కాల్ వస్తుంది. తండ్రి చనిపోయాడు అనగానే ఏ కొడుకు అయినా కన్నీళ్లు రావాలి, కానీ ఆ కొడుకు కళ్ళల్లో బాధ ఏమాత్రం కనిపించదు. భార్య పిల్లలతో కలిసి తండ్రి అంత్యక్రియలకు సొంతూరికి వచ్చిన నందుకి ఊరి వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చిపడ్డాయి. తండ్రి పాత్రలో కనిపించిన శివాజీ అంత్యక్రియలు ఆ ఊళ్ళో ఎందుకంత సమస్యగా మారింది, అసలు శివాజీ స్టోరీ ఏమిటి, అతడిని సొంత కులపోళ్లే ఎందుకు కుల బహిష్కరణ చేశారు, అంత్యక్రియల విషయంలో ఆ ఊరి సర్పంచ్గా నవదీప్ తీసుకున్న నిర్ణయం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే ఈ సినిమాలో హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు. తెర మీద నందు, నవదీప్, శివాజీ అంటూ చాలామంది నటీనటులు కనిపిస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్క పాత్ర కూడా కథను డామినేట్ చేయదు. విలన్ అంటూ ఎవరు కూడా ఈ సినిమాలో లేనేలేరు. పరిస్థితులే ఓ వ్యక్తిని విలన్గా మార్చేస్తాయి, ఆ పరిస్థితులే అదే వ్యక్తిలో పరివర్తనను తీసుకొస్తాయి అన్నదాన్ని క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలా ఈ సినిమాలో చెప్పారు. బేసిక్గా ఇలాంటి సినిమాలను తెర మీద చూపిస్తుంటే క్లాసులు పీకుతున్నట్టుగా ఉంటుంది, ఓ సీరియల్ను చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ దండోరా సినిమాను చూస్తున్నప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్ రాకపోవడానికి ప్రధాన కారణం రైటింగ్లో ఉన్న పవర్, డైలాగుల్లో ఉన్న పదునం. ఇక ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏంటి అంటే లవ్ స్టోరీని ఇంకాస్త హార్ట్ టచింగ్గా తీసుకురాలేకపోవడం. కోర్టు సినిమాలో లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంటుంది. ఈ దండోరా సినిమాలోని ప్రేమ కథలో గాఢత లేకుండా పోయింది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ అయితే శివాజీ గారి యాక్టింగ్ మరో అదనపు ప్లస్ పాయింట్. కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ ఆయనకు ఎలా వచ్చిందేమో కానీ అలాంటి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్లా ఆయన మారిపోయారు. ఈ దండోరా సినిమాలోనూ అదే మూడ్లో కనిపించారు. అలాని ఎప్పుడు సీరియస్ మోడ్లోనే కనిపించడు. కూతురి సెంటిమెంట్ సీన్లతో కన్నీళ్లను తెప్పిస్తాడు. ప్రత్యేకించి కూతురి ఆల్బమ్ను చూసే సమయంలో వచ్చే సీన్లు అయితే సగటు ఆడపిల్లల తండ్రుల మనసు చివుక్కమంటుంది. ఇక ఓ వేష పాత్రలో నడిచిన బిందు మాధవి కూడా కథను కీలక మలుపు తిప్పేలా చేస్తుంది. మొత్తానికైతే ఓ హార్ట్ టచింగ్ సినిమాను చూసిన ఫీల్ కలుగుతుంది. ఓ చావు చుట్టూ జరిగిన ఘటనలతో బలగన్ సినిమా ఓ రేంజ్లో హిట్ అయింది కదా. ఆ రేంజ్లో ఈ దండోరా సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పలేములే, కానీ సినిమాను చూసిన వాళ్లపై మాత్రం బలమైన ఇంపాక్ట్ను ఈ సినిమా చూపించే ఛాన్స్ లేకపోలేదు. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీకెండ్లో తప్పకుండా చూడాల్సిన సినిమాగా దీనికి ప్రియారిటీ ఇవ్వవచ్చు. ఇక ఈ సినిమాతో పాటుగా ఈషా సినిమా కూడా డిసెంబర్ 25వ తారీఖునే విడుదలైంది. మెజార్టీ హర్రర్ జోనర్ సినిమాలన్నిటికీ కూడా ఓ ప్యాటర్న్ ఉంటుంది. ఓ పాడుబడిన బంగ్లా, ఆ బంగ్లా వెనక ఓ స్టోరీ, దయ్యాలు భూతాలు లేవని బలంగా నమ్మే ఓ గ్యాంగ్, ధైర్యంగా ఆ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాతే జరిగే పరిణామాలు, చివరకు ఆ దయ్యం బారి నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, ఆ దయ్యాన్ని వాళ్ళు ఎలా అంతం చేశారు అన్నదే హర్రర్ జోనర్ సినిమాల పంద. ఈ ఈషా సినిమా కూడా దాదాపుగా అదే ట్రాక్లో నడుస్తుంది. ఓ నలుగురు స్నేహితులు, చిన్నప్పటి నుంచే ప్రాణమిత్రులు. అదేంటేమో కానీ ఈ నలుగురికి దయ్యాలపై నమ్మకాలు ఉండవు, ఆత్మలనేవి అస్సలు ఉండవని నమ్ముతూ ఉంటారు. ఈ దయ్యాలను పూచిగా చూపిస్తూ దొంగ బాబాలు, స్వామీజీలు జనాలను దోచుకుంటున్నారన్నది వీళ్ళ బలమైన నమ్మకం. అలాంటి దొంగ బాబాలకు గుణపాఠం చెప్పాలన్నదే వీళ్ళ లక్ష్యం. వాళ్ళ ఈ ప్రయత్నంలో భాగంగా ఓ బాబా దగ్గరకు వెళ్తుంటే ఏం జరిగింది, ఆ బాబా నుంచి వచ్చిన సవాలేమిటి,
ఆ సవాల్ను స్వీకరించిన ఈ నలుగురు ఫ్రెండ్స్ చేసిన పని ఏంటి, వీళ్లతో అసలు ఏమాత్రం సంబంధం లేని ఓ కుటుంబానికి లింక్ ఏంటి, వీళ్లను చంపి తీరాలన్న పంతంతో వాళ్ళ చుట్టూనే తిరుగుతున్న ఓ దెయ్యం కథ ఏంటన్నదే ఈ సినిమా కథ. ఈ ఈషా సినిమాకు సంబంధించిన టీజర్లు ట్రైలర్ను చూసిన తర్వాత బాబోయ్ థియేటర్లో ఒక్కొక్కడు వణికిపోవటం ఖాయం, బాత్రూంలో కూడా వెళ్లాల్సిన పని లేదు, సీట్లలోనే వచ్చ పడిపోవటం ఖాయం, హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఈ సినిమాకు వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ కామెంట్లు వినిపించాయి కదా. ఇదే తరహా ప్రచారం ప్రమోషన్స్ కూడా నెట్టింట నడిచింది కదా. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినంత రేంజ్లో అయితే ఈ ఈషా సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ లేవు. చాలా వీక్ స్టోరీ ఇది, ప్రెడిక్టబుల్ ట్విస్టులు ఉంటాయి. ఈషా సినిమా కథ ఇంతకు మునుపెన్నడూ మనం చూడనిది కాదు. ఓ చిన్న పాపను టీజర్ ట్రైలర్లో తెగ హైలైట్ చేశారు కదా. ఆ పాపతో ఆడియన్స్ను ఇంకెంత భయపెట్టారో అని క్యూరియస్గా వెళ్ళిన జనాలకు తెర మీద మాత్రం భారీ షాక్ ఇచ్చారు. పాపకు సంబంధించి టీజర్లో ట్రైలర్లో ఆ ఒక్క షాట్ తప్ప సినిమాలో ఏం లేదు, అంతా డొల్లా. ప్రేక్షకులను థియేటర్కు రప్పించడానికి వేసిన ట్రాప్ ఆ సీన్, అంతకు మించి ఆ సీన్లో ఏమీ లేదు. సరే చిన్న సినిమా కాబట్టి ఇలా చేశారులే అని సరిపెట్టుకుందామంటే ఎంతసేపు పాత చింతకాయ పచ్చళ్ళ చాలా హర్రర్ సినిమాల్లో చూసిన సన్నివేశాలనే మళ్ళీ చూపించారు తప్ప ఎక్కడ కొత్తదనం లేదు. అసలు కథలోకి వెళ్ళడానికే చాలా టైం తీసుకున్నారు. వాళ్ళ మధ్య స్నేహబంధాన్ని చూపించడానికి అదనంగా ఓ పాటను కూడా పెట్టుకున్నారు. అసలు కథలు మొదలయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, సెకండ్ హాఫ్లో కూడా పసలేదు. దీనికి తోడుగా సీక్వెల్ని తీయడానికి కూడా స్కోప్ ఉండేలా పెట్టుకున్నారు. సడన్గా చనిపోయిన వాళ్ళు తమ చావును అంత ఈజీగా ఒప్పుకోరట, ఆత్మలుగా మారి ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతూ ఉంటారన్న విషయంపై క్లైమాక్స్ పోర్షన్ నడుస్తుంది. చూడటానికి షాకింగ్గా ఉంటుందని సినిమా టీం అనుకుందేమో కానీ చూసిన జనాలను పిచ్చోళ్ళను చేయడానికి క్లైమాక్స్ను అలా పెట్టారా అని నాబోటి వాళ్లకు అనిపించడం ఖాయం. సినిమా టాక్ బయట ఎలా ఉన్నా కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం సీక్వెల్ను తీస్తారు. దాన్నైనా మరింత బలమైన కథతో తీస్తారని ఆశిద్దాం. నా వరకైతే ఈ ఈషా అనే సినిమా ఓ రొటీన్ యావరేజ్ సినిమా. అక్కడక్కడ కొన్ని సీన్లలో మాత్రమే భయం వేస్తుంది, పెద్దగా థ్రిల్స్ అనేవి ఏమీ ఉండవు. కిష్కిందపురి సినిమాకు దరిదాపుల్లో కూడా ఈ ఈషా సినిమా అనేది ఉండదన్నది నా ఒపీనియన్. ఇది ఈషా సినిమా రివ్యూ. ఇక శంబాలా సినిమా విషయానికి వెళ్దాం. ఈ సినిమా గురించి ఇప్పటికే ఓ ఫుల్ లెంత్ రివ్యూ వీడియోని చేశాను కాబట్టి ఈ వీడియోలో కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం. ఓ పర్ఫెక్ట్ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాను కనుక మీరు చూడాలని అనుకుంటే ఈ శంబాల సినిమాకు కళ్ళు మూసుకుని మరీ వెళ్ళండి. మంగళవారం, కార్తికేయ, విరూపాక్ష సినిమాలు కనుక మీకు తెగ నచ్చేసి ఉంటే, ఆ తరహా కంటెంట్ ఉన్న సినిమాలకు మీరు ఫ్యాన్స్ అయితే ఈ శంబాల సినిమా కూడా మీకు విపరీతంగా నచ్చుతుంది. ఓ మారుమూల గ్రామం, ఆ ఊళ్ళో వరుసగా జరుగుతున్న మరణాలు, కొన్ని వింత సంఘటనలు, వాటి గుట్టును విప్పేందుకు వచ్చే హీరో. ఆ హీరోకు దేవుళ్ళన్నా దయ్యాలన్నా నమ్మకాలు ఉండకపోవటం, చివరకు దైవత్వమే గెలిచి కథను సుఖాంతం చేయటం. ఇదే కదా ఈ అన్ని సినిమాల ట్రాక్. ఈ శంబాల సినిమా కూడా అచ్చం అదే ట్రాక్లో నడుస్తుంది. 1-2-3 ట్విస్టులు ఉన్నాయి. సినిమా స్టార్టింగ్స్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు, ఫుల్గా ఎంగేజింగ్గా ఉంది. ఇంటర్వెల్ సీన్కి అయితే మైండ్ బ్లాక్ అవటం ఖాయం. బీజిఎం అయితే అదిరిపోయే రేంజ్లో ఉంది. క్లైమాక్స్ కంక్లూజన్ కాస్త వీక్గా కాదు సిల్లీగా ఉండటం, 1-2-3 విషయాలకు లాజిక్స్ అనేవి లేకపోవడం అనేది విషయాలు తప్పితే మిగిలిన సినిమా అంతా పర్ఫెక్ట్గా పైసా వసూలు సినిమా. ఈ వీకెండ్కు పక్కాగా ఈ సినిమాను ప్రిఫర్ చేయొచ్చు. ఆర్య సాయి కుమార్కు చాన్నాళ్ళ తర్వాత హిట్ దక్కిందనే చెప్పవచ్చు. ఇది శంబాలా సినిమాకు సంబంధించిన అనాలిసిస్. ఇక చివరగా ఛాంపియన్ సినిమా గురించి చెప్పుకుందాం. తెలంగాణలోని బైరాన్పల్లిలో జరిగిన యథార్థ ఘటనకు ఓ క్యూట్ లవ్ స్టోరీని కూడా యాడ్ చేసి సినిమాటిక్ లిబర్టీని కూడా తీసుకుని మరీ తీసిన సినిమా ఛాంపియన్. రజాకార్లపై, నిజాం పాలకులపై బైరాన్పల్లి గ్రామస్తులు ఎలా ఎదురు తిరిగారు, రజాకార్ల దురాఘాతాలకు తెలంగాణ జనాలు ఎలా బలైపోయారు అన్న విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. హీరోగా రోషన్ నటించినా ఎక్కడా తన పాత్రను హైలైట్ చేసేలా ఎలివేషన్ సీన్ల కోసం ప్రాకులాడలేదు. కథలో భాగంగా తాను కూడా ఓ సాధారణ పాత్రలా ఇవిడిపోయాడు. పాటలు బాగున్నాయి, కథలో భాగంగా వచ్చిన తెలంగాణ జానపదాలు బాగున్నాయి, బైరాన్పల్లి కేంద్రంగా నడిచే సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి, ఆయా సెంటిమెంట్ సీన్లకు సంబంధించిన బ్యాక్డ్రాప్ స్టోరీలు కూడా బాగున్నాయి. నెగిటివ్ అంశాలు అని చెప్పుకోదగ్గ విషయాలైతే నాకు పెద్దగా కనిపించలేదు. బీజిఎం నుంచి యాక్షన్ ఎపిసోడ్ల వరకు అన్నీ కూడా హై లెవెల్లోనే ఉన్నాయి. క్లైమాక్స్ సీన్లు కూడా ఎమోషనల్గా ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తానికి శ్రీకాంత్ కొడుకు రోషన్ తొలిసారి హిట్ కొట్టాడు అని సగటు సినీ ఆడియన్స్ ఫీల్ అయ్యే రేంజ్లోనే ఈ సినిమా కూడా ఉంది. నాకైతే ఈ సినిమా నచ్చింది. ఆంధ్ర జనాలకు ఈ సినిమా ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో తెలియదులే కానీ తెలంగాణ జనాలు మాత్రం ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. తెలంగాణ విమోచన కోసం, నిజాం పాలన నుంచి విముక్తి కోసం రజాకార్లతో ఓ ఊరి జనం చేసిన పోరాటానికి సంబంధించిన కథతో తీసిన ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ను కట్టిపడేస్తుంది. ఇది ఛాంపియన్ సినిమా రివ్యూ. మొత్తంగా చూసుకుంటే ఏ సినిమా బెస్ట్, ఏ సినిమా వరస్ట్, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అన్న అంశానికి వెళ్తే శంబాలా, ఛాంపియన్, దండోరా సినిమాలు మూడు కూడా ఒకటి ఎక్కువ కాదు, మరొకటి తక్కువ కాదు అన్న రేంజ్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమాలే అని చెప్పేంత కంటెంట్ ఆ 3 సినిమాల్లోనూ సమానంగా ఉంది. అయినా సరే ఖచ్చితంగా ఆర్డర్ చెప్పి తీరాల్సిందే అంటే కనుక ఫస్ట్ ప్రియారిటీ శంబాల సినిమా,
సెకండ్ ప్రియారిటీ దండోరా, మూడో ప్రియారిటీ ఛాంపియన్ సినిమాకి ఇవ్వచ్చు. మూడింటిని చూడమని సజెస్ట్ చేస్తాను. ఇక చివరి ప్రియారిటీ ఈషా సినిమాకు ఇవ్వచ్చు. బాగున్న 3 సినిమాల్లో కమర్షియల్గా బాగా కలెక్షన్లు తెచ్చుకునే స్కోపు శంబాలా సినిమాకు ఉంది. దాని తర్వాత ఛాంపియన్ సినిమాకు మంచి కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. బలమైన స్టార్ క్యాస్ట్ లేదు కాబట్టి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళ నుంచి మాత్రమే దండోరా సినిమాకు కలెక్షన్లు వస్తాయి. ఫైనల్గా వీటన్నిటిలోనూ లాంగ్ రన్లో కమర్షియల్గా విన్నర్గా శంబాలా సినిమా నిలిచే ఛాన్సులు ఉన్నాయి. ఛాంపియన్ సినిమాకు కూడా ప్రమోషన్స్ను స్పీడప్ చేస్తే కనుక, తెలంగాణ జనాలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయితే కనుక ఈ సినిమాయే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టుకునే ఛాన్సులు లేకపోలేదు. ఇదండి ఈ క్రిస్టమస్కు విడుదలైన 4 సినిమాల్లోని ఏ సినిమా విన్నర్ అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.